ఈరోజు మనమొక మంచి కథ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే చిన్న అడుగులు పెద్ద విజయాలు. ఇది విజయ్ అనే ఒక కుర్రాడి కథ. అతని ప్రయాణం మనందరికీ ఖచ్చితంగా ఒక స్ఫూర్తినిస్తుంది. ఈ కథ మొదలయ్యేదే ఈ మాటలతో, నాకది రాదు, నేను చెయ్యలేను. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది కదా. ఏదైనా కొత్తగా మొదలుపెట్టాలంటే చాలు మనసులో ఇదే ఆలోచన. మరి ఇదే ఆలోచన మన విజయ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. సరే, ఇక విజయ్ కథలోకి వెళ్ళిపోదాం. మొదటగా అతని భయంతో కూడిన ప్రారంభం. ఇక్కడే మన హీరోని, అతనిలో ఉన్న సంఘర్షణని మనం మొదటిసారి చూస్తాం. విజయ్ ఒక చిన్న పల్లెటూరి అబ్బాయి, చాలా తెలివైనవాడు. కాని తనలో ఒక పెద్ద సమస్యుంది. అదేంటంటే ఏ పని మొదలుపెట్టుకోవుండే ఫెయిలైపోతానేమో అని అనుకునేవాడు. తన తెలివితేటలన్నింటినీ ఈ భయమే వెనక్కి లాగేసేది. ఇక ఇప్పుడు కథలో అస్సలు మలుపు. ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ రూపంలో ఒక సంఘటన అతని జీవితంలోకి వచ్చింది. ఇది విజయ్ తన భయాలను ఫేస్ చేసేలా చేసింది. ఒకరోజు వాళ్ల స్కూల్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే నెలలో ఒక పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ జరగబోతోందని. అందరూ తప్పకుండా పాల్గొనాలని టీచర్ చెప్పారు. ఈ మాట వినగానే చాలామంది పిల్లలు ఎగ్జైట్ అయ్యారు. కాని మన విజయ్ పరిస్థితి ఏంటి? దానికి పూర్తి రివర్స్. అందరూ హ్యాపీగా ఉంటే ఇతను మాత్రం భయంతో వణికిపోయాడు. అయ్యో, నేను చేయలేను, నా ప్రాజెక్ట్ అస్సలు బాగోదు అని మనసులో అనుకున్నాడు. గెలవడం గురించి కాదు, కనీసం ప్రయత్నించడానికే భయపడ్డాడు. ఇక కథలో మూడో ఘట్టం, ఇంటి నుండి అందిన వివేకం. విజయ్ అలా నిరాశలో ఉన్నప్పుడు అతని జీవితాన్ని మార్చే సలహా తన ఇంట్లోనుంచే వచ్చింది. ఇంటికి వెళ్లగానే విజయ్ వాళ్లమ్మతో చెప్పాడు, అమ్మా, నేను ఆ ప్రాజెక్ట్ పోటీలో పార్టిసిపేట్ చెయ్యను, నా వల్ల కాదు, నేను ఖచ్చితంగా ఓడిపోతాను అన్నాడు. అంటే ప్రయత్నించక ముందే తను ఓటమిని తానే డిసైడ్ చేసేశాడు. అప్పుడు వాళ్లమ్మ నవ్వి చాలా ప్రేమగా ఈ మాట చెప్పింది, ప్రయత్నం చెయ్యకుండానే ఓడిపోతాననుకోవటం కరెక్ట్ కాదు, ట్రై చేస్తేనే కదా మన పవరేంటో మనకు తెలిసేది. ఈ మాటలు విజయ్ మనసులో బలంగా నాటుకుపోయాయి. సరే, అమ్మ మాటలతో కొంచెం ఇన్స్పైర్ అయి విజయ్ వాటర్ ప్యూరిఫికేషన్ అనే టాపిక్ తీసుకున్నాడు. కాని పని మొదలుపెట్టగానే అది ఎంత కష్టమో అర్థమైంది. పుస్తకాలు చదివినా, వీడియోలు చూసినా ఏమర్థం కాలేదు. మళ్ళీ మొదలు. నా వల్ల కాదు, ఇది చాలా కష్టంగా ఉంది అని డిసప్పాయింట్ అయిపోయాడు. విజయ్ నిరాశను చూసి ఈసారి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చారు. చాలా ప్రశాంతంగా ఈ మాట చెప్పారు, ఏదైనా మనకు కొత్తగా ఉన్నంతవరకే కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే అదే ఈజీ అయిపోతుంది. ఇది కేవలం ప్రాజెక్ట్కే కాదు, లైఫ్లో ప్రతి ఛాలెంజ్కి వర్తిస్తుంది. ఇప్పుడు కథ నాలుగో ఘట్టంలోకి వచ్చింది, చిన్న అడుగులతో నిర్మాణం. మరి వాళ్ల నాన్న ఇచ్చిన ప్రాక్టికల్ సలహాతో విజయ్ తన ప్రయాణాన్ని చిన్న చిన్న స్టెప్స్తో ఎలా ముందుకు తీసుకెళ్లాడో చూద్దాం. వాళ్ళ నాన్నేం చెప్పారంటే, ఒకేసారి ఆ కొండంత పన్ని చూసి భయపడద్దు, దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకో అన్నారు. ముందుగా అసలీ నీటి కాలుష్యం ఏంటో తెలుసుకో, ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసే పద్ధతుల గురించి చదువు, ఫైనల్గా ఒక చిన్న మోడల్ చేయడం స్టార్ట్ చెయ్యి. అంతే, పెద్ద సమస్య కాస్త చిన్న చిన్న తేలికైన పనులుగా మారిపోయింది. ఆ సలహా విజయ్కి బాగా నచ్చింది. రోజూ కొంచెం కొంచెం పనిచేయడం మొదలుపెట్టాడు. అలా మెల్లిమెల్లిగా అతని ప్రాజెక్ట్ ఒక షేప్లోకి రావడం మొదలైంది. సరిగ్గా అదే టైంలో వాళ్ల ఫ్రెండ్ రాహుల్ వచ్చి, వావ్, విజయ్, నీ ప్రాజెక్ట్ చాలా బావుంది అన్నాడు. ఆ ఒక్క మాట చాలు, విజయ్కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఇక ఐదో ఘట్టం, ఫైనల్ ప్రెజెంటేషన్. నెల రోజుల కష్టం తర్వాత విజయ్ తన భయాన్ని, తన నమ్మకాన్ని టెస్ట్ చేసుకునే రోజు రానే వచ్చింది. కథ ఇప్పుడు చాలా టెన్షన్గా మారింది. కాంపిటీషన్ రోజు రానే వచ్చింది. విజయ్ తన ప్రాజెక్టుతో స్కూల్కి వెళ్ళాడు. కాని అక్కడ మిగతా వాళ్ల ప్రాజెక్ట్స్ చూడగానే మళ్లీ భయం వేసింది. వాళ్లవి చాలా పెద్దగా, అట్రాక్టివ్గా ఉన్నాయి. వాటి ముందు తన ప్రాజెక్టు చాలా చిన్నగా, సింపుల్గా కనిపించింది. అయ్యో, నా ప్రాజెక్ట్ ఇంత చిన్నగా ఉందేంటి, నేను ఓడిపోతానేమో అని మళ్లీ అదే ఫీలింగ్. విజయ్ టెన్షన్ని గమనించి వాళ్ల టీచర్ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పింది, విజయ్, ప్రాజెక్ట్ సైజు ముఖ్యం కాదు, దానికోసం నువ్వు పడిన కష్టమే ముఖ్యం. ఆ శ్రమే నీ అసలైన గెలుపు అని చెప్పింది. ఆ మాటలు వినగానే విజయ్కి కొండంత ధైర్యం వచ్చింది. ఇక ఫైనల్ ఆరో ఘటం, నిజమైన విజయం. విజయ్ తన ప్రాజెక్ట్ను ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడు అందరూ రిజల్ట్స్ కోసం ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. జడ్జెస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. థర్డ్ ప్రైజ్ వచ్చింది. కాని
అది విజయ్ పేరు కాదు. ఆ తర్వాత సెకండ్ ప్రైజ్. విజయ్ గుండె దడదడలాడింది. కాని ఆ పేరు కూడా తనది కాదు. ఇక తనకు ప్రైజ్ రానట్టే అని దాదాపు ఫిక్స్ అయిపోయాడు. అప్పుడే ఆ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు విజయ్. ఆ మాట వినగానే విజయ్ షాక్ అయ్యాడు. తన చెవులనే తన్నే నమ్మలేకపోయాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే స్టేజ్ మీదకి వెళ్లి ప్రైజ్ అందుకున్నాడు. అతని కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఇంటికి వెళ్ళాక విజయ్ ఆనందంగా వాళ్ళమ్మని హగ్ చేసుకుని, అమ్మా నేను గెలిచాను అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ నవ్వి ఒక అద్భుతమైన మాట చెప్పింది. నువ్వు ఈరోజు కాదురా గెలిచింది, ఎప్పుడైతే భయాన్ని పక్కన పెట్టి నేను చేస్తాను అని ముందడుగు వేశావో ఆ రోజే నువ్వు గెలిచావు. కథకు అసలైన ముగింపు, అసలైన నీతి ఇదే. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? 1. భయం మనల్ని ఆపేస్తోంది, కానీ ప్రయత్నం మనల్ని ముందుకు నడిపిస్తోంది. 2. పెద్ద లక్ష్యాలను చూసి భయపడక్కర్లేదు, చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళితే చాలు పెద్ద విజయాలను కూడా అందుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం మనల్ని మనం నమ్మడం. చివరిగా చెప్పాలంటే ఈ కథ మనకు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఈక్వేషన్ ఇస్తుంది. అదేంటంటే ప్రయత్నానికి నమ్మకం తోడైతే రిజల్ట్ ఎప్పుడూ విజయమే. విజయ కథ మనందరికీ గుర్తు చేసేది కూడా ఇదే.